ఎవరైతే ఈ కానీ వైసీపీ ఇంకా ప్రభుత్వం ఉందో ఉత్తరాంధ్రకు మేమే మేలు చేస్తున్నామంటూ నిన్న మొన్న ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. మేమేదో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నామంటూ చెప్తున్నారు వైసీపీ నేతలంతా. సార్ ఉత్తరాంధ్రలో ఒక్క ఇటుక దేనికైనా ఒక ఫార్మా కంపెనీ కానీ ఒక ఐటీ కంపెనీ కానీ లేదనంటే ఒక ఏదైనా పరిశ్రమ తీసుకొచ్చినట్టు కానీ ఉపాధి అవకాశాలు తీసుకొచ్చినట్టు కానీ లేదంటే ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చినట్టు కానీ ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట చెప్పమన్నాడు సార్. మీకు తెలియదు ఏం కాదు కదా, రహస్యంగా ఏం జరగదా. వీళ్ళు చేసిందల్లా ఏంటంటే ఋషికొండని బోడిగుండు చేసి ఋషికొండని ప్రకృతి విధ్వంసం చేసి 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఋషికొండని విధ్వంసం చేసేసి టూరిజం పేరుతోని సీఎం గారు 500 కోట్ల రూపాయల విలువైనటువంటి విలాసవంతమైనటువంటి ఒక పెద్ద బంగ్లాన్ని కట్టుకున్నారండి. అది నేనే హైకోర్టులో ఫస్ట్ వేసిందండి. ఇసుకొండ ప్రకృతి విధ్వంసం చేస్తున్నారు అని చెప్పి హైకోర్టుని ఆశ్రయించింది నేను. అక్కడ కోర్టులో ఇంకా కేసు నడుస్తుంది కాబట్టి ఇంకా అసలు ముఖ్యమంత్రి గారు దాన్ని క్యాంప్ ఆఫీస్ కింద వాడుకోకూడదని చెప్పి వాళ్ళ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లియరెన్స్ యొక్క పర్మిషన్స్ కూడా టూరిజం ప్రాజెక్ట్ గురించి వినియోగించాలని చెప్పి ఏదైతే దాంట్లో నియమ నిబంధనలు ఉన్నాయో దాని విరుద్ధంగా జరిగితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద కూడా నాకు ఆల్రెడీ కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి ఇవాళ మేము పోరాడుతున్నాం. అంటే వీళ్ళు చేసింది అభివృద్ధి కాదండి, విధ్వంసం చేశారు. వీళ్ళు సముద్ర తీర ప్రాంతం విశాఖలోని ఫిషింగ్ హార్బర్ దగ్గర నుంచి భీమ్లీ బీచ్ వరకు సముద్ర తీర ప్రాంతం అంతా కూడా కాంక్రీట్ జంగల్ చేసేశారు. ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ కూడా వీళ్ళు కిలోదకాలు ఇచ్చేశారు. సిఆర్జెడ్ కూడా మీ సిఆర్జెడ్ వైలేషన్స్ చేసేశారు వీళ్ళంతా. వీళ్ళు వ్యాపార కేంద్రాల కింద గంజాయి హబ్ గా ఇవాళ విశాఖ నగరాన్ని తీర్చిదిద్దారు. విశాఖ నగరం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశారు. ఉత్తరాంధ్రకి సుజల స్రవంతిని తీసుకురాలేకపోయారు, మంచిని తీసుకురాలేకపోయారు. ఉత్తరాంధ్రకి కనీసం రైల్వేస్ కోసం ఇచ్చినటువంటి ఆ స్థలం వివాదాస్పదమైనటువంటి గిరిజన స్థలాన్ని ఇవాళ ఇచ్చేసి మేము ఇచ్చామని చెప్పి ఆఖరి నిమిషంలో 11th అవర్ లో వాళ్ళు చేసినటువంటి పని ఇచ్చామని చెప్పి కేంద్రం మీద నెప్పనటువంటి కార్యక్రమం చేశారు. స్టీల్ ప్లాంట్ కి ప్రత్యేక గనులు తీసుకురాగలిగాడండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గంగవరం పోర్టు వాటాలు ఎందుకంటే అమ్మేశారు 11.24%. రాష్ట్ర ప్రభుత్వం వాటాన్ని గంగవరం పోర్టుకి అదాని గ్రూప్ అమ్మేశారు. ఎవరు స్వలాభం కోసం అమ్మేశారండి? ఇవాళ అక్కడ బొగ్గు రాకపోవడం బట్టి అక్కడ కార్మికులు ధర్నా చేపట్టే కదా స్టీల్ ప్లాంట్ ఇవాళ రన్ అవటం. స్టీల్ ప్లాంట్ కాపాడాల్సిన వ్యక్తి ఇవాళ స్టీల్ ప్లాంట్ ని ద్రోహి అండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర ద్రోహిగా మిగిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రాని కేవలం పరిపాలనా రాజధాని పేరుతో ఉత్తరాంధ్రలో విశాఖలో ముఖ్యంగా అత్యంత విలువైనటువంటి భూములు ఏవైతే ఉన్నాయో కొన్ని వేల ఎకరాల భూములు వీళ్ళు దోచేసుకున్నారు. సరే, ముందు నుంచి ఈ భూముల కుంభకోణం విషయంలో ఉత్తరాంధ్రలో మొత్తంగా దోచుకుంది వైసీపీ నేతలందరూ కూడా ఇదే పనిగా పెట్టుకున్నారని ముందు నుంచి ఆరోపణలు ఉన్నాయి. మీరు చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. విజయసాయిరెడ్డి మీద కూడా ఇదే ఆరోపణలు ఉన్నాయి కదా. మేము ఆరోపించట్లేదు ఇక్కడ. మేము ఆధారాలతో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేసుకొని వాళ్ళు ఏదైతే ఆక్రమించేసుకొని వాళ్ళు ఏదైతే దౌర్జన్యం దోచేసుకున్నారో ఆ డాక్యుమెంట్స్ బయట పెట్టాం. విజయసాయిరెడ్డి గారు కానీ అలాగే వాళ్ళ ఎంపీలు కానీ అనిల్ రెడ్డి వాళ్ళు కానీ అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయ్ ఇక్కడ విల్లాసం అనేటువంటి పెద్ద ప్రాజెక్ట్ కడుతున్న ఇది కానీ వీళ్ళు రామారెడ్డి స్టూడియోని కూడా కొట్టేశారు కదండి. వీళ్ళు రామారెడ్డి స్టూడియో ఫిలిం ఇండస్ట్రీని డెవలప్ చేస్తున్నారు వైజాగ్ కింద, దాన్ని కూడా కొట్టేశారు. వీళ్ళు కొంత కొట్టేసి వాళ్ళు బెదిరించి భయపెట్టి లాక్కుంటా ఉన్నారు. అంటే వీళ్ళు ఏ భూములు ఎక్కడ వదలలేదు.